అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మస్తు సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం మేడం. నాకు 3 పిల్లలు ఇక్కడే పుట్టినారు. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తాం అంటున్నారో మా కళ్ళలో పడతలేము. మొత్తం అసలు నిన్న నైట్ అయితే కూర్చొని మీద చెట్లు పడి మొత్తం రేకులు కొట్టుకుపోయి గాలికి అందరు రోడ్డుకు వచ్చేసినాం. కరెంటు కూడా లేదు అసలు. అట్లా అయింది రాదు నైట్ పరిస్థితి. మీరు ఇక్కడ వచ్చినప్పటి నుంచి పక్కా ఇంటి కోసం పోరాడుతూనే ఉన్నారా? పోరాడుతున్నాం, మస్తు పోరాడుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తాం. ఓట్లు వేసేటప్పుడైతే ఇస్తాము. ఇంకా ఓట్ల గెలిచినాక మమ్మల్ని వాసన కూడా చూడరు, పట్టను కూడా పట్టించుకోరు అసలు. మీకు ఓటు హక్కు ఇక్కడనే ఉన్నాయి. ఓటు హక్కు, ఆధార్ కార్డులు మొత్తం ఇక్కడనే ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు మీకు మరి పక్కా ఇల్లు నిర్మిస్తామని ఏ ఎన్నికల ముందు కూడా ప్రామిస్ చేయలే, అస్సలు చేయలే. మా కూడా ఒకటి ఇక్కడ ఒకటే, మేము ఇట్లా అరిచినప్పుడు ఒకటే చేస్తాంలే ఇస్తాంలే అంటారు. ఇంకా అయిపోయి. అయితే మీ ఇల్లు ఇక్కడ రేకులతో ఉందా? రేకులతోనే వేసుకున్నాం మేడం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఇల్లు కూడా ఇక్కడ రేకులు అంటే రేకులు పట్టలు కప్పుకున్నాం. ఇట్లా సిమెంట్ రేకులే మేడం. నిన్న పెద్ద వాన పడ్డది కదా, మీ ఇండ్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇండ్ల పరిస్థితులు మీరు ఒక్కసారి చూడండి మేడం. లోపల పోయి మీకే తెలిసిపోతుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మొత్తం చెట్ల పడి రేకులు లేసిపోయి, కొన్ని ఇండ్లు రేకులు లేసిపోయినాయి. నైటే కప్పుకున్నాం, కింద పడినాయి. మీరు ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది. ఈ రోడ్డు ఎక్స్టెండ్ చేస్తాం అంటున్నారు కదా, ఈ రోడ్డు వెనుకోళ్ళకైతే వాళ్ళకి రోడ్డు వేస్తామని అంటున్నారు. వాళ్ళకి అనిపిస్తున్నాం, మేము కనిపిస్తలేము ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ రోడ్డు వేస్తే, రోడ్డు పెద్దగా చేస్తే మీ ఇండ్లకు వచ్చే సమస్య తీసేస్తే మాకేం లాభం చెప్పు? మాకు ఇండ్లు ఇచ్చి తీసేయమని మేము. వాళ్ళు ఏమంటున్నారు? మీకు ఇల్లు ఇచ్చి తీసేస్తామంటున్నారు? అంటలేరు, అస్సలు అంటలేరు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మాకు ఇల్లు ఇస్తే పోతాం మేడం. ఇక్కడ కట్టించినా సరే, ఎక్కడ ఇచ్చినా సరే, ఇక్కడ కట్టించినా సరే. ఇప్పుడు మీ ప్రభుత్వానికి ఏం అడగాలనుకుంటున్నారు? ఇల్లు కావాలని అడుగుతుంది. మాకు ఇల్లే అంతే. వాళ్ళ ఆస్తులు అడగతలేము, వాళ్ళ అంతస్తులు అడగతలేము. ఇల్లు ఒకటే కావాలా. పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లల్ని చూస్తే మీరే ఆశ్చర్య. 3 పిల్లలు నాకు. గుడిచెండులోనే 3 పిల్లలు నాకు. మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? మేము 5 మంది ఉంటాం. ఎన్ని రూమ్స్ ఉంటాయి? రూమ్సా? నువ్వు ఒకసారి చూడు మేడం. రూమ్స్లు గీమ్స్లు అనేది ఏమి ఉండదు. చిన్నగా రేకులు వేసుకొని ఉంటాం. ఎందుకంటే రెంట్లు కట్టలేక మేము కూలి చెప్పాలి. మేము ఉప్పర్ పనులు చేసుకునేటోళ్ళు మేము కట్టుకుంటాం మేడం. ఒకసారి నాకు మీ ఇల్లు చూపిస్తారా? చూపిస్తా.